యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అందరికీ పునరుత్థానపు ఆదివారపు పుష్పాలు ఉన్నాం తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరు బాగున్నారు కదా? చూడండి, ఈ దినములకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగం చూసినట్లయితే మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనము. ఆయన పెందలగడనే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశములకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగా తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రము దేవా. ప్రభా తండ్రి, ఇంతడుకనైనా ప్రభా మమ్మల్ని సజీవులుగా ఉంచిన విధానం పట్టినైనా మీకున్నాం తెలియజేసుకుంటున్నాం దేవా. ఇదిగో తండ్రి, మేము వాక్యం ధ్యానించుకుంటుండగా తండ్రి మీరు మాతో ఉండండి, మాతో ఉండి నడిపించండి ప్రభా. తుదిరిపై ఆసీనుడైన దేవా, నీకే వందనములు స్తుతులు స్తోత్రములు అర్పించుకుంటున్నాము తండ్రి. నాయన ప్రతి ఒక్కరి తండ్రి వినగల చెవులు గ్రహించగల మనసును వాక్యానుసారంగా జీవించే జీవితం దయచేయమని మా ప్రభువైన యేసునామమున బ్రతిమాలి వినమ్రంగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమె ఒకసారి చదువుతున్నాము. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. ఆయన పెందలగడనే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. చూసారా, మన ప్రభువు చాలా చీకటి ఉండగానే, ఇంకా తెల్లవారలేదు, ఇంకా చాలా చీకటి ఉండగానే ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఆయన ఏకాంతంగా ఆయన ప్రార్థన చేసినట్టు పిల్లారా. ఆయన మంచం మీద ప్రార్థన చేయలే. మంచము దేనికి గుర్తు? నిద్రకు గుర్తు, విశ్రాంతికి గుర్తు మంచం. కుటుంబ ప్రార్థన చాలా ముఖ్యమైనది. కుటుంబ ప్రార్థన చాలా ముఖ్యమైనది. కలిసి ప్రార్థించే కుటుంబము కలిసే ఉంటుంది. కుటుంబంలో అందరూ తల్లి తండ్రి పిల్లలు అందరూ కలిసి ప్రార్థించే కుటుంబము కలిసే ఉంటుంది, ఐక్యతగా ఉంటుంది, ప్రేమ అనురాగంతో కలిసి ఉంటుంది పిల్లల. కాబట్టి ప్రార్థన అనేది చాలా ముఖ్యమైనది అని ఇక్కడ దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. మరి ఆ ప్రభువుకి ప్రార్థన అంత అవసరమైతే మరి మనకి ఇంకెంత కావాలి ప్రార్థన? ఆయన ఇంకా చీకటి ఉండగానే లేచి అరణ్య ప్రదేశానికి వెళ్ళి ఆయన ప్రార్థిస్తున్నాడు. మరి మనం ప్రార్థిస్తున్నామా ఆ విధముగా? అంటే ఆ రోజుకి కావాల్సిన శక్తిని ఆయన పుంజుకుంటున్నాడు. ఆ రోజుకి కావలసిన శక్తి అంటే ఆయన ప్రార్థన చేసి వచ్చిన తర్వాత ఆయన రాజ్య సువార్తను ప్రకటిస్తూ అనేక మందిని రోగులను స్వస్థపరుస్తూ కాలినడకన బయలుదేరి అనేక మందిని అనేక గ్రామాలను దర్శిస్తూ అనేక మందిని స్వస్థపరుస్తూ ఉండేవారు కదా. కాబట్టి ఆయనకి ప్రార్థన అనేది చాలా అవసరమైనది. మరి మనము ప్రార్థిస్తున్నామా లేదా అనేది ఎవరికి వారు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి ఏవో ఒక పనులు ఉంటాయి. పనులు లేని వారు ఎవరు ఉండరు, ఏదో ఒక పని ఉంటుంది. కాబట్టి ఏదో ఒక సమస్య అనేది ఉంటుంది. కాబట్టి మనము సమస్య ఉన్నా లేకపోయినా మనం ఉదయమునే లేవగానే మనం చేయవలసింది ఫస్ట్ ప్రయారిటీ మనం ఎవరికి ఇవ్వాలి? ఆ ప్రభువుకే ఇచ్చేవారిగా ఉండాలి. ఆయన మనం మాదిరి చూపించాడు. ఇక్కడ ఆయన మనకి మాదిరి చూపించాడు పిల్లల. ఏ విధంగా ఈ లోకంలో జీవించాలి అనేది మాదిరి చూపించాలి. ఇదిగో నేను ఈ విధంగా ప్రార్థిస్తున్నాను, మీరు కూడా ఆ విధంగా ప్రార్థించండి అని ఆయన మాదిరి చూపిస్తున్నాడు. ఏ రోజుగా ఆ రోజు దేవుని వాక్యంతో నీ హృదయాన్ని నింపుకోవాలి. అంటే లేవగానే మనం చేసేది ఏంటి? బైబిల్ తీసుకోవాలి. బైబిల్ తీసుకొని కనీసం 2 అధ్యాయాలు కావచ్చు, 3 అధ్యాయాలు కావచ్చు, అలా చదువుతూ ఉండాలి. మరి అది నీ పిల్లలకు నేర్పించాలి. నువ్వు చదవడమే కాదు, నీ పిల్లలకు నేర్పించాలి, నీ ఇరుగు పొరుగు వారికి నేర్పించాలి. నువ్వు చదువుతున్న వాక్యం నీలో సమాధి కాకూడదు. అనేక మందికి నీవు నేర్పించేవారిగా ఉండాలి. జార్జ్ ముల్లర్ అనే భక్తుడు 100 సార్లు బైబిల్ని చదివాడు. దేవుని వాక్యము నీటితో పోల్చబడింది. నీరు కడగడానికి,
శుద్ధిపరచడానికి ఉపయోగిస్తాం. అలాగే దేవుని వాక్యంతో అనుదినము మనలను సరిచేసుకోవాలి. దేవుని వాక్యంతో మనం ఏం చేయాలి? అనుదినము మనము మన జీవితాలను, మన బ్రతుకులను మనం ఏం చేయాలి? సరిచేసుకోవాలి పిల్లలు. అనుదినము ఎప్పుడు నీ వాక్యము చదివి, వాక్యం చదవాలి. లేవగానే నువ్వు చేయాల్సింది ఏంటి? వాక్యం చదవాలి. వాక్య ప్రకారం జీవించే వారి బోధన వినాలి. ఎవరైతే వాక్య ప్రకారం జీవిస్తున్నారో వారి బోధన మనము వినాలి. ఆయన వాక్యానికి లోబడి జీవించే జీవితం దయచేయమని దేవుని అడగాలి. మనము ప్రభువుని అడగాలి. ఆ వాక్యానుసారంగా జీవించే జీవితం మాకు కావాలని ప్రభువుని మనము అడగాలి. చూడండి, పుట్టిన ప్రతి వానికి జయంతి, వర్ధంతి ఉంటాయి కదా. పుట్టినరోజు, చనిపోయిన రోజు. అయితే యేసు ప్రభుకి పునరుత్థాన దినము కూడా ఉంది. పునరుత్థాన దినము కూడా ఉంది. కాబట్టి నీవు అందరినీ సంతోషపెట్టలేవు కనుక ప్రభుని నీవు సంతోషపెట్టు. నువ్వు అందరినీ నువ్వు సంతోషపెట్టలేవు, కానీ ప్రభువుని నీవు సంతోషపెట్టు. ఈ లోకంతో రాజీ పడిపోవద్దు. ఈ లోకంతో నీవు రాజీ పడవద్దు. వాళ్ళు అలా జీవిస్తున్నారు కదా, మనం కూడా అలా జీవిద్దాంలే అని మనం ఈ లోకంతో మనం రాజీ పడే వారిగా మనము జీవించవద్దు. చిన్న చిన్న విషయాలకు మనము చర్చి మానేసే వారిగా ఉండకూడదు. కొంతమంది వారి ప్రార్థనకు జవాబు రాలేదని అలిగి, దేవుని మీద అలిగి ఏం చేస్తారు? చర్చికి వెళ్ళడం మానేస్తారు. అలా ఉండవద్దు. చూడండి, ఇక్కడ ఎరిక్ లిడిల్ అనే గొప్ప క్రీడాకారుడు. పరుగు పందెంలో ఆయనకి ఎన్నో బహుమతులు వచ్చాయి. పరుగు పందెంలో ఆయనకి ఎన్నో బహుమతులు పొందాడు. ఒకసారి ఒలింపిక్ 200 మీటర్ల పరిగెత్తడానికి ఆయన సెలెక్ట్ అయ్యాడండి. ప్రియులారా, 200 మీటర్ల పరిగెత్తడానికి ఒలింపిక్లో సెలెక్ట్ అయ్యాడు. అయితే ఆయన పరిగెత్తవలసిన రోజు ఏ రోజు వచ్చింది తెలుసా? ఆదివారం వచ్చింది. ఆయన పరిగెత్తవలసిన రోజు ఆదివారం వచ్చింది. ఆదివారం కనుక నేను పోటీలో పాల్గొనను అని చెప్పేశాడు. చూసారా? ఆదివారం కనుక నేను పోటీలో పాల్గొనను. ఆదివారం ఏంటి? విశ్రాంతి దినం. ఆ రోజంతా మనము దేవుని సన్నిధిలో మనం గడపాలి, ప్రార్థించాలి, స్తుతించాలి. మేనేజర్కు కోపం వచ్చింది. పోటీలో పాల్గొనడం మానివేయడం అంతా నీ ఇష్టమేనా? అలాంటప్పుడు అసలు ఎందుకు వచ్చావని కోపడ్డాడు. ఎరిక్ లిడిల్ ఏం మాట్లాడాల. కోప్పడినా కూడా ఏమీ మాట్లాడాల. అయితే ఆ మరుసటి రోజు 400 మీటర్లు పరిగెత్తే పోటీ ఉంది. 200 మీటర్లు మానేశాడు కదా. ఆ మరుసటి రోజు అంటే మండే 400 మీటర్లు పరిగెత్తే పోటీ ఉంది. దానిలో తన దేశస్తులు ఎవరు పోటీ చేయడం లేదు. ఎరిక్ కోచ్ను మేనేజర్ను బ్రతిమాలి 400 మీటర్ల పోటీలో తన పేరు వ్రాయించుకున్నాడు. 400 మీటర్ల పోటీలో తన పేరు వ్రాయించుకున్నాడు. 200 మీటర్లకు 400 మీటర్లకు చాలా తేడా ఉంది కదా. ఉందా? 200 మీటర్లు ఎక్కడ, 400 మీటర్లు ఎక్కడ, చాలా తేడా ఉంది. కనుక మొదట వాళ్ళు ఒప్పుకోలేదు. వేరే వాళ్ళు ఎవరు పోటీలో లేరు కనుక ఎరిక్కు అవకాశం ఇచ్చారు. వేరే వాళ్ళు ఎవరు పోటీకి రాలేదు కాబట్టి ఎరిక్కి అవకాశం ఇచ్చారు. మరుసటి రోజు పోటీ సమయంలో అందరూ సిద్ధంగా ఉన్నారు. ఇక తుపాకీ మ్రోగుతుందనగా ఎవరో పరిగెత్తుకొని వచ్చి ఎరిక్ చేతిలో చిన్న స్లిప్ పెట్టారు. ఆయన చేతిలో చిన్న స్లిప్ పెట్టారు. గబగబా విప్పి చూసుకున్నాడు ఎరిక్. ఏమని? నన్ను గనపరచువారిని నేను గనపరిచేదను అని దానిలో రాయబడి ఉంది. ఒక వ్యక్తి వచ్చి ఆ ఎరిక్ చేతిలో చిన్న స్లిప్ పెట్టాడు. నన్ను గనపరచు, దానిలో ఏమి రాయబడి ఉందట? నన్ను గనపరచువారిని నేను గనపరుస్తాను, నన్ను తృణీకరించేవారు తృణీకారం అంటారు. ఎరిక్
దేవుణ్ణి ఘనపరిచాడు. ఆదివారం నేను చేయను అన్నాడు. అంతకన్నా గొప్ప అవకాశం దేవుడు ఇచ్చాడు. చూసారా, దేవుడు ఏరిక్ దేవుణ్ణి ఘనపరిచాడు. నన్ను గణపరిచిన వారిని నేను గణపరుస్తానన్నాడు. అయితే ఉత్సాహం అతను ధైర్యము ఉత్సాహం అతనికి వచ్చేసాయి. పిస్టల్ మ్రోగింది అంతే. ఎరిక్ పరుగుని ఎవ్వరూ ఆపలేకపోయారు. సాధారణంగా ఫస్ట్ సెకండ్ వచ్చేవారు ఒక అడుగు దూరంలో మాత్రమే ఉంటారు. అయితే గమ్యాన్ని చేరుకుని వెనక్కి తిరిగి చూస్తే అతని దరిదాపుల్లో కూడా ఎవ్వరూ లేరు. అతని దరిదాపుల్లో కూడా అంత శక్తి దేవుడిచ్చాడు. వెనక్కి తిరిగి చూస్తే అతని దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. దేవుడు అంత ఘన విజయం అతనికి దయచేశాడు. ప్రైజ్ ది లార్డ్. చూసారా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి సండే ఎలాంటి పనులకు ముందుకు వెళ్ళకండి. దేవుని సన్నిధికి వచ్చేవారుగా ఉండండి. మనస్సాక్షిని పవిత్రంగా కాపాడుకోవాలి. మీ మాట ఎలా ఉండాలట? అవునంటే అవును, కాదంటే కాదు, అంతే. మీ మాట ఎలా ఉండాలి? అవునంటే అవును, కాదంటే కాదనేలా ఉండాలి. దశమ భాగం డబ్బుల్లోనే కాదండి ఇచ్చేది. దశమ భాగము డబ్బుల్లోనే కాదు, సమయంలో కూడా ఇవ్వాలి. సమయంలో కూడా ఆయనకి దశమ భాగం ఇవ్వాలి. చూడండి, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ అని దేవుడు కయ్యోను అడిగాడు. హేబేలును కయ్యోను చంపాడని దేవునికి తెలీదా? తెలుసు. హేబేలును కయ్యోను చంపాడని. అయినప్పటికీ అడుగుతున్నాడు. ఎందుకు? ఒప్పుకుంటే క్షమిద్దామని. ఒప్పుకుంటే క్షమిద్దామని అడుగుతున్నాడు. అంటే మరొక అవకాశం ఇద్దామని, తన బిడ్డలకు మరొక అవకాశము ఇద్దామని ఆయన కోరుకుంటున్నాడు. ఇస్తే తప్పు ఒప్పుకొని పశ్చాత్తాపడతాడని దేవుడు ఆశించాడు. తన తప్పు ఒప్పుకొని, తమ్ముడైనా హేబేలు ఎక్కడ అన్నప్పుడు ప్రభా క్షమించు ప్రభా అని అంటే దేవుడు తన తప్పును ఒప్పుకొని ఏం చేసేవాడు? క్షమించేవాడు, ఇంకొక అవకాశం ఇచ్చేవాడు. అది మన యొక్క తప్పులను మనము ఒప్పుకునే వారిగా ఉండాలి దేవుని సన్నిధిలో. అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును. అయితే దాని ప్రతిగా కయ్యూను నా తమ్మునికి నేను కావలివాడనా? చూడండి ఎంత గర్వంగా మాట్లాడుతున్నాడు. నా తమ్మునికి నేను కావలివాడనా అన్నాడు. అలాగే ఆదామును కూడా అడిగాడు. ఆదామా నీవెక్కడా? ఆదాము తప్పు చేసి అందరపు చెట్లు వెనకాల దాగి ఉన్నాడని తెలీదు, తెలుసు. ఆదామా నీవెక్కడా అని అడుగుతున్నాడు. ఎక్కడున్నావు? ఆదాము ఎక్కడ ఉన్నాడు, ఎందుకు ఉన్నాడో దేవునికి తెలియక కాదు, ఏం తప్పు చేశాడో తెలియక కాదు. వద్దన్న పండు తిన్నారు. ఆ మహిమ శరీరాలను కోల్పోయి ఆ పాపం అంటే ఏమిటో వారికి తెలిసింది. సిగ్గు తెలిసింది. సిగ్గంటే ఏమిటో తెలిసింది. అంత దేవుని దగ్గర రాక అందూరపు చెట్ల వెనకాల వారు దాగి ఉన్నారు పిల్లరా. ఆయన మరొక అవకాశం ఇస్తున్నాడు. ఆదాము తన తప్పును ఒప్పుకొని పశ్చాత్తాపడాలని దేవుడు కోరుతున్నాడు. ఆదామా నీవెక్కడ అంటే ప్రభా నన్ను క్షమించు ప్రభా అంటే క్షమించేవాడు కదా. కానీ ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు. ఇదిగో నీవు నాకు ఇచ్చిన స్త్రీ ఇచ్చిన పండు తిన్నాను నేను. ఆమె సాతాను చెప్పిన దాన్ని నేను తిన్నాను అని ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు. ఆదాము తన తప్పును ఒప్పుకొని పశ్చాత్తాపడాలని దేవుడు కోరుచున్నాడు. అయితే ఆదాము తప్పును హవ్వ మీదకు నెట్టివేస్తే హవ్వ సర్పం మీదకి నెట్టివేసింది. పశ్చాత్తాపడాలన్న ఆలోచన కూడా వారికి రాలేదు. మన దేవుడు పశ్చాత్తాపడడానికి అవకాశాలు ఇచ్చే దేవుడు అండి. పశ్చాత్తాపడడానికి అవకాశం ఇస్తాడు.
నువ్వేం తప్పు చేసావా? నువ్వు పశ్చాత్తాపడడానికి ఆయన నీకు అవకాశం ఇస్తాడు. విశ్వాసులు ఎవరైనా నీతో తమ సొంత విషయాలు పంచుకుంటే, ఎవరైనా నీతో సొంత విషయాలు పంచుకుంటే వాటిని మరొకరికి మీరు తెలియజేయద్దు. నీ సొంత జ్ఞానం ఉపయోగించక దేవుని జ్ఞానం కావాలని ఆయన అడిగితే ఆయన తప్పక ఇస్తాడు కదా. మన యాకోబు పత్రికలో మనం చూస్తాం. అయితే చూడండి, యేసు ప్రభు 10 మంది కుష్ఠరోగులను స్వస్థపరిచాడు. 10 మంది కుష్ఠరోగులను స్వస్థపరిచాడు కదా. 10 మంది కుష్ఠరోగులను స్వస్థపరిస్తే వారిలో ఎంతమంది తిరిగి వచ్చారు? స్వస్థపడిన తర్వాత ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చాడు. ఎవరు? సమరయుడు మాత్రమే వచ్చి మరి సాగిలపడ్డాడు ప్రభు దగ్గర. యేసు ప్రభు అడిగాడు, ఆ 9 మంది ఎక్కడా అని. ఆ 9 మంది ఎక్కడా అని. అలాగే రేపు మనల్ని కూడా అడుగుతాడు. నీవు కనుక ఆయన చేసిన మేలుకి కృతజ్ఞతలు అర్పించకపోతే మనల్ని కూడా ప్రభు ప్రశ్నించేవానిగా ఉన్నాడు. తుమ్మండుగురు ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమ పదులకు తిరిగి వచ్చిన వాడు ఎవడనూ లేడు. లుకాసు వార్త 17వ అధ్యాయము 17-18 ఒక్కడ మాత్రమే దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వచ్చాడు. మిగిలిన 9 వాయిదా వేశారు, వెళ్ళిపోయారు. అంటే రోగం తగ్గిపోయింది, శుద్ధులు అయిపోయాం, ఇక విషయాన్ని మర్చిపోయారు. మోషేకి అర్పించమన్న కానుకలు సమర్పించుకోండి, మోషే అర్పించమన్న కానుకలు సమర్పించుకోండి, యాతకుడు కనపరుచుకోండి అని దేవుడు చెప్పిన మాటలను మర్చిపోయారు వీళ్ళు. వాళ్ళ కృతజ్ఞత లేదు. దేవుడు నీతో మాట్లాడుతుండగా నీవు కూడా వాయిదా వేయవద్దు. సంవత్సరం అంతా నిన్ను కాపాడాడు కదా, నిన్ను కాపాడుతూనే ఉన్నాడు. దినదినము నిన్ను కాపాడుతూనే ఉన్నాడు. నిమిషము నిన్ను కాపాడుతూనే ఉన్నాడు కదా. చూడండి, 2 దేవదూతలు, ఇది చెప్పి ముగిస్తాను. 2 దేవదూతలు ప్రతిరోజు ఉదయం 2 ఖాళీ బుట్టలు పట్టుకుని పరలోకం నుండి భూమి మీదకి వస్తారంట. ప్రతిరోజు 2 దేవదూతలు 2 ఖాళీ బుట్టలు తీసుకొని ప్రతిరోజు భూమి మీదకి వస్తారట. సాయంత్రం వారు తిరిగి వెళ్ళిపోయేటప్పుడు ఒక దూత బుట్ట నిండిపోయి బరువు మోయలేక మోసుకుంటూ వెళ్తుంటే, ఒక దూత బుట్ట నిండిపోయింది, ఆమె బుట్ట నిండిపోయింది, మోసుకుంటూ వెళ్తుంటే మరొక దూత బుట్ట మాత్రం దాదాపు ఖాళీగానే ఉండి చాలా వేగంగా నడుస్తుందంట. మరొక దూత యొక్క బుట్ట ఖాళీగానే ఉంది, వేగంగా నడుస్తుంది. బరువుగా ఉన్న బుట్ట నుండి ఏమున్నాయి? కోరికలు, మన అవసరాలు, ఆశలతో నిండి ఉంటే తేలిగ్గా ఉన్న బుట్టలో కృతజ్ఞతలు ఉంటాయట. తేలిగ్గా ఉన్న బుట్టలో కృతజ్ఞతలు ఉంటాయట. అవును, అది నిజమే. మనం చాలాసార్లు పొందిన మేళ్ల కొరకు ఆయన స్తుతించటం, వందనాలు చెల్లించడం మనం ఏం చేస్తాం? మర్చిపోతూ ఉంటాం. కనుక ఈ సంవత్సరం అంతే దేవుడు మీకు చేసిన మేళ్ళన్నిటిని బట్టి దేవునికి వందనాలు చెల్లించాలి. దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నువ్వు ఏ మెట్టులో ఉన్నావు? ఉన్న చోటనే ఉన్నావా, లేదా దిగజారిపోయావా? ఉన్న చోటనే నువ్వు ఉన్నావా, దిగజారిపోతున్నావా? రోజు రోజుకి దేవునిలో మనం ఎదిగే వారిగా ఉండాలి మన జీవితం. పూర్తిగా పడిపోయావా? అయినా పర్వాలేదు, దేవుడు నీకు మరొక అవకాశం ఇస్తాడు. ఆయన ఆదాముకు మరొక అవకాశం ఇచ్చాడు. అయితే ఆదాము తప్పు ఒప్పుకున్నాడా? లేదు. దేవుడు కయ్యూను కూడా 2వ అవకాశం ఇచ్చాడు, కానీ కయ్యూను కూడా తనకు ఇవ్వబడిన అవకాశాన్ని ఉపయోగించుకోలేదు. దేవుడు నీకు కూడా మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు. దేవుడు నీకు కూడా మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు. ప్రియులారా,
ఉపయోగించుకుంటారా? దేవుడు మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు. మరొక నూతన సంవత్సరాన్ని నీకు దయచేస్తున్నాడు. మరొక నూతన సంవత్సరాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అనేకులు నశించిపోతున్నారు, వారికి యేసుని గురించి ఎవరు చెప్తారు? అనేకులు నశించిపోతున్నారు కదా, మరి వారికి యేసుని గురించి ఎవరు చెప్తారు? చెప్పేవారేరి? దేవుడు నిన్ను కావలివానిగా ఉంచాడు. నమ్మకమైన కావలివానిగా ఉండు. నీ బంధువులకు, నీ స్నేహితులకు సువార్త ప్రకటించు. నీ బంధువులకు, నీ స్నేహితులకు, నీ ఇరుగు పొరుగు వారికి, అందరికీ సాధ్యమైనంత వరకు అనేక మందికి నీవు సువార్తను ప్రకటించు. దేవుడు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు. సర్వలోకానికి మనం వెళ్ళలేకపోవచ్చు. మీ దగ్గర ఉన్న చోట్లనే, మీకు అవకాశం వచ్చిన చోటనే దేవుని వాక్యాన్ని ప్రకటించేవారిగా ఉండండి. కనుక ఈ విధంగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రియులారా, మరి మన హృదయాన్ని దేంతో నింపుకోవాలి? వాక్యముతో నింపుకునేవారిగా ఉండాలి. అంటే బైబిల్ చదవండి. ఒకవేళ మాకు చదవడం రాదండి అనేవాడు కొంతమంది ఉంటారు. కాకపోతే చదివే వాళ్ళ దగ్గర కూర్చొని నేర్చుకోండి. దేవుని సన్నిధికి వెళ్ళి నేర్చుకోండి. అనేక అవకాశాలు మనకు దేవుడు ఇచ్చాడు. కాబట్టి దేవుని వాక్యంలో మనం ఎదిగేవారిగా ఉండాలి. ఆయన భయభక్తులు కలిగి మనం జీవించేవారిగా ఉండాలి. ఆయన మనకు అనేక అవకాశాలు ఇచ్చే దేవుడు. ఆయన భయభక్తులు కలిగి జీవించేవారిగా ఉండాలి. ఈ విధంగా జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రము దేవా. ప్రభా తండ్రి, ఇంతవరకు నాయన ప్రభా నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందము తెలియజేసుకుంటున్నాం ప్రభా. తండ్రి, ఇంతవరకు నాయన ప్రభా మరి ఈ వాక్యంతో మా హృదయాలను నింపుకోమని మీరు తెలియజేస్తున్నారు నాయన తండ్రి. ఆ విధముగా అనేక మంది తండ్రి మరి ఈ వాక్యంతో నింపుకోవడమే కాకుండా వాక్యానుసారంగా జీవించేవారుగా ఉంటకు నీ కృప అనుగ్రహించండి నాయన ప్రభా. తండ్రి, మరి మాకు అనేక అవకాశాలు ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారు నాయన ప్రభా. ఆ అవకాశాలను మేము సద్వినియోగం చేసుకునే వారిగా ఉంటకు నీ కృప దయచేయండి. అదే విధంగా నాయన ప్రభా ప్రతి ఒక్కరూ నీ బిడ్డలుగా జీవించటకు తండ్రి మారు మనసు కలిగి నీ బిడ్డలుగా జీవించటకు కృప దయచేయండి. ఈ విధంగా జీవించలాగన ఉండాలని నజరేయుడు అని యేసయ్య నామములో విన్నముగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సకల దీవెనలు సదాకాలము ప్రభా. తండ్రి, ఎంతమంది అయితే ప్రభా వాక్యం విన్నారు ప్రతి ఒక్కరికి తోడే నిలిచి ఉండనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.